దీనివల్ల ఈ మొబైల్ అతి వినియోగం వల్ల మెదడులో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, న్యూక్లియస్ అకంబెన్స్, యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనేది దెబ్బతింటుంది. సినిమాటిక్ భాషలో చెప్పాలంటే చిన్న మెదడు చితికిపోతుంది, పెద్ద మెదడు పగిలిపోతుంది, అందరికీ అర్థం కావడం కోసం. ఈ 3 భాగాలు పిల్లల్లో ఇంగిత జ్ఞానానికి సంబంధించింది, నేర్చుకునే తత్వానికి సంబంధించింది, గుర్తుపెట్టుకునే విషయానికి సంబంధించింది, క్రిటికల్ థింకింగ్, రీజనింగ్ స్కిల్స్, ఎమోషనల్ బ్యాలెన్సు, మెమొరీ అంటే కీలకమైన ఈ భాగాలు దెబ్బతినిపోవడంతో ఇప్పుడు జెన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన పిల్లలు, వాళ్ళపై పరిశోధన చేసి వాళ్ళ ఐక్యూ లెవెల్ అంతకంటే ముందు తరంతో పోలిస్తే, జెన్ఎక్స్ వాళ్ళతో పోలిస్తే తగ్గిపోయింది. చరిత్రలో తొలిసారిగా ఒక తరువాత తరం యొక్క మేధో శక్తి ముందు తరంతో పోలిస్తే తగ్గడం గమనించామని శాస్త్రవేత్తలు ఎస్టాబ్లిష్ చేస్తారండి. వాళ్ళ గతే అలా ఉంటే, అంటే 2012కు ముందు పుట్టిన వాళ్ళు, అంటే 10వ క్లాసు ఇప్పుడు, అంతకంటే పై బ్యాచ్లు, ఇప్పుడు 9 నుంచి ఇంకా లోవర్ క్లాసులో ఉన్న పిల్లలు, వీళ్ళు గత 5-6 ఏళ్లుగా మొబైల్కి అతుక్కుపోయారు. ఈ ఆల్ఫా జనరేషన్ వీళ్ళపైన ఇంకా పరిశోధన జరగలేదు, కానీ విస్తృతంగా నేను బడుల్ని సందర్శిస్తుంటాను, టీచర్లతో మాట్లాడుతుంటాను. పిల్లలు మెజారిటీ, మినహాయింపులు ఉంటారు ఇక్కడ అక్కడ, కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది, పాఠాలు వినరు, క్లాస్ రూమ్లో గిచ్చుతూ పక్కవాడిని గిచ్చుతూ గీరుతూ గిల్లుతూ కాలక్షేపం చేస్తారు, అవసరమైతే టీచర్పై తిరుగుబాటు చేస్తారు, చదువు తప్పించి అన్ని వ్యాపకాలు చేస్తారు, హైపర్ యాక్టివిటీ వచ్చింది, మెమరీ తగ్గిపోయింది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయింది, కాగ్నిటివ్ ఎబిలిటీ దెబ్బతిందని చెప్తున్నారండి. ఇది మొబైల్ చేసిన దెబ్బ, మొబైల్ తీసిన దెబ్బ బ్రెయిన్నే దెబ్బతీస్తుంది. ఇది కాకుండా డెన్మార్క్ లాంటి దేశాల్లో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. కొంతమంది పిల్లలకి ల్యాప్టాప్ ఇచ్చారు, స్క్రీన్లపై చూసి చదవమన్నారు, ల్యాప్టాప్ పై టైప్ చేయమన్నారు. మరి కొంతమంది పిల్లలకి టెక్స్ట్ బుక్లు ఇచ్చారు, రాయమన్నారు నోట్బుక్కుల్లో. వాళ్ళ బ్రెయిన్స్ని స్కానింగ్ చేసి ఎలా పనిచేస్తుందో గమనిస్తే, ఎప్పుడైతే ఈ కన్వెన్షనల్ మెథడ్, ఏది పుస్తకాలు చదవడం, పలక పైన లేదా నోట్స్ పైన కాగితం పైన రాయడం, ఇవి చేసినప్పుడు బ్రెయిన్లోని అన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుతున్నాయి, ఈ కాగ్నిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. ఈ ల్యాప్టాప్లు డిజిటల్ స్క్రీన్లు దారి పెడితే ఇది తగ్గిపోతుంది, వాళ్ళలో ఇమాజినేషన్ తగ్గిపోతుంది, క్రియేటివిటీ తగ్గిపోతుందని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి పడేశారు. తప్పు టెక్నాలజీది కాదు, మనం మానవ జాతి కొన్ని వందల వేల సంవత్సరాలుగా నేర్చుకున్న తీరు, మన బ్రెయిన్స్, మన బాడీ స్ట్రక్చరు అలా అడాప్ట్ అయింది. టెక్నాలజీ డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అండి. డిజిటల్ స్క్రీన్లే అక్కర్లేదు అని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కడైతే టీచరు ఒక విషయాన్ని వర్ణించి చెప్పే అవకాశం తక్కువ ఉందో, ఉదాహరణకి హార్ట్ బీటు, సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్, సోలార్ సిస్టము, మూమెంట్స్ ఆఫ్ ది ప్లానటరీ ఆబ్జెక్ట్స్, ఇది అంత ఈజీగా నోటి ద్వారా వివరించడం కష్టం. అలాంటి వాటిని డిజిటల్ స్క్రీన్స్ పైన చూపించాలి. రోజుకి స్కూల్లో 8 గంటలు ఉంటే 1 పీరియడ్ ఎక్సెప్షనల్గా, ఎప్పుడైనా 2 పీరియడ్స్ డిజిటల్ స్క్రీన్స్ ఓకేనండి. అంతకంటే మించి గనక పిల్లలు కనుక మన డిజిటల్ స్క్రీన్స్ చూపిస్తుంటే వాళ్ళ కళ్ళు దెబ్బతింటాయి, వాళ్ళకి ఇన్సోమ్నియా వస్తుంది, నిద్ర పట్టదు ఇంటికి వెళ్ళాక, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అన్నింటికీ మించి వాళ్ళలో క్రియేటివిటీ లేకపోతే ఈ యుగంలో ఉద్యోగం లేదు, బతికే లేదు, దానికి బానిసగా బతకాల్సిందే. ప్రభుత్వాలు ఇచ్చే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చపై ఆధారపడి బతకాల్సిందే. ఈ ఏఐ యుగంలో ఎలాంటి స్కిల్స్ కావాలో అవే స్కిల్స్ని దెబ్బతీస్తోంది డిజిటల్ స్క్రీన్స్ యొక్క అతి వినియోగం. బ్లేడుని పురుషులు షేవింగ్ చేసుకోవడానికి వాడతారు, అదే బ్లేడుని ఒక ఆకతాయి తనకి తాను గాయం చేసుకోవడానికో అవతల వారిని గాయపరచడానికో ఉపయోగించవచ్చు. టెక్నాలజీని మనం ఎలా వాడుతున్నాము అనేది ముఖ్యం. టెక్నాలజీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్
బట్ ఎ బ్యాడ్ మాస్టర్. ఎవరు దేన్ని వాడుతున్నారు? సెల్ ఫోన్ని నేను వాడుతున్నానండి, కానీ సమాజంలో ఇవాళ 95% మంది సెల్ ఫోన్ని వాడడం లేదు, వాళ్ళని సెల్ ఫోన్ వాడేస్తారు. అలాగే ఈ ఏఐని మనం వాడితే అద్భుతాలు సాధించవచ్చు. ఏఐ మనల్ని వాడేస్తే దానికి మనం బానిసలు అయిపోతే, దాన్ని దాటలేకపోతే అలాంటి వారి బతుకులు అర్ధంతరంగా చీకట్లోకి వెళ్ళిపోయి ముగిసిపోతాయి.